అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ 13. రచించిన వారు మీనాకుమారి గారు. జాన్వి పుట్టింటికి చేరింది. ఆనందరావు గారు అందరితో ఆనందంగా మాట్లాడి తన పనులు తాను చూసుకొని వెళ్ళిపోయారు. ఫోన్ చేసి నేను ఇంట్లో పరిస్థితి చెబుతున్నా కూడా మీ ఇద్దరికీ ఎక్కలేదు కదూ అంటూ జాన్వి మాట్లాడిన మాటలకు ప్రదీప్, పూర్ణిమ ఇద్దరూ కూడా అలా నిలబడిపోయారు ఆశ్చర్యంగా వింటూ. జాన్వి వచ్చింది అని తెలిసి యోగేంద్ర తన నానమ్మతో అప్పుడే ఇంటికి వచ్చాడు. హాల్లోనే ఉండిపోయారు. యోగేంద్ర వాళ్ళ నానమ్మను కూర్చోమని సైగ చేశాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా అన్నారు ప్రదీప్. అత్తగారి ఇంటి నుండి పుట్టింటికి వచ్చిన కూతురు వైపు ముచ్చటగా చూస్తూ, తన కూతురు రూపమే మారిపోయింది. ఎంతో విలువైన నగలతో, దుస్తులతో చాలా అందంగా కనిపించింది. కానీ ముఖం మాత్రం ప్రసన్నంగా లేదు. ఏదో తన మనసులో పెట్టుకొని వచ్చినట్లు ఉంది అన్న విషయాన్ని మాత్రం గ్రహించారు ప్రదీప్, పూర్ణిమ. తర్వాత మాట్లాడతాను అన్నాను. ఏమైంది ఇప్పుడు అన్నది పూర్ణిమ. మీకు తెలియదు, అత్త ఇల్లే కదా అనుకుంటున్నారు. కానీ పెత్తనం మాత్రం ఆవిడదే. ఆమె మాటంటే వేదవాక్కు ఇంట్లో. ఏదైనా నా మనసులో బాధ కలిగినప్పుడు అవినాష్కి చెబుదామన్నా కూడా పెద్దగా వినిపించుకోవడం లేదు. ఒక్కొక్కసారి విన్నా కూడా నాకే నీతులు చెబుతూ ఉంటాడు. ఇక ఉందిగా ఆడిబిడ్డ ఆమలి, ఆవిడ ఇంట్లో అదృష్ట దేవత. ఎంత బాగా చూస్తారు. పుట్టినరోజు జరిగితే ఎంత విలువైన నగలు చేయించారు ఆ అమ్మాయికి. అబ్బో, చెప్పడానికి లేదు. అన్నీ ఆవిడకి ఇష్టమైన వంటలు చేశారు అని చిరుబుర్రులాడుతూ ఉంది జాన్వి. షాన్వి అలాగే చూస్తూ ఉంది. పెళ్ళైన తర్వాత ఇలా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంది. ప్రదీప్ మాట్లాడుతూ, చూడమ్మా, అది బయట కుటుంబం కాదు కదా, అది నీ కుటుంబం. కుటుంబంలో వ్యక్తుల గురించి చెప్పడం ఎంతవరకు సబబు అన్నారు ప్రదీప్. అక్కడ ఉండి అనుభవించే వారికి తెలుస్తుంది అన్నది జాన్వి. షాన్వి, నానమ్మ అన్నయ్య వచ్చారు అని చెప్పింది. అందరూ కూర్చొని ఉన్నారు. ఏంటి అక్క నీ బాధ అన్నాడు యోగేంద్ర. ఏముంటుంది నా బాధ, నీకెందుకు అసలు, నువ్వు వాళ్ళ తరపు మాట్లాడే మనిషివి అని అన్నది జాన్వి. చాలే, నోర్ముయ్యవే, ఏదంటే అది మాట్లాడుతున్నావు. అందరి మంచి కోసం కదూ. వాడే అన్ని మంచి మాటలు చెప్పి నీకు ఆ ఇంట్లో కోడలు స్థానాన్ని కల్పించాడు వాడి తెలివితో అన్నారు సీతమ్మ గారు. మాట్లాడకుండా ఉన్నారు అందరూ. ఇంత గొప్పగా చెబుతున్నారు, అక్కడ విషయాలు ఏమీ తెలుసుకోకుండా నాకు పెళ్లి చేశారు పక్కింట్లో అని మౌనంగా ఉండిపోయింది జాన్వి. అక్క, నువ్వు చిన్నపిల్లవి కాదు, పెళ్ళైన దానివి. నీ మనసులో ఏముందో చెప్పు. అసలు నువ్వు ఏమి ఇబ్బంది పడుతున్నావు అక్కడ అన్నాడు యోగేంద్ర. ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలు అంత గొప్పవి కాదు. ఇప్పుడు మన ఇంటికి అమ్మ మహారాణిలా ఉంటుంది. ఆమె మాట సాగింది, ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఇక్కడ పుట్టిన మీ ఇద్దరి గారాబం అది నాకు కూడా లేదు కదూ. ఆ విషయాన్ని గ్రహించుకునే పని లేదా? ఇక వెళ్ళడమే. అక్కడ నేనే ప్రత్యేకంగా ఉండాలి అనుకోవడం చాలా తప్పు కదూ. అలా నువ్వు ప్రత్యేకంగా మారడానికి ప్రేమగా ప్రయత్నించి జయించు. కొన్నాళ్లకు నువ్వు అనుకునే ప్రత్యేకత నీకు వస్తుంది. అది నువ్వు చేసే మంచి ఆలోచనలని బట్టి వస్తుంది అన్నాడు యోగేంద్ర. పూర్ణిమ మాట్లాడుతూ, అసలు ఏమిటి నీ బాధ జాన్వి, చెప్పు అన్నది. అసలే ఆడపడుచు కుటుంబంతో సంబంధం. అసలు విషయాన్ని అత్తగారి ముందు, యోగేంద్ర ముందు మాట్లాడడమే మంచిది అనిపించింది పూర్ణిమకు. జాన్వి ముఖం చూస్తుంటే ఏదో జరిగి వచ్చినట్లు అనిపించింది. ఇప్పుడు ప్రత్యేకంగా రావాల్సిన అవసరం ఏమీ లేదు. అత్తగారి ఇంట్లో ఉండే సదుపాయాలు ఇక్కడ ఏమీ ఉండవు. కావాలని వచ్చినట్లే ఉంది అనుకొని పూర్ణిమ కూతుర్ని ప్రశ్నించింది. ఆ పక్కింట్లో అనసూయమ్మ గారు ఉన్నారు కదా, ఆవిడ కూతురు మాలిని అని మాలిని తన దగ్గరకు రావడం, మాలిని చెప్పిన విషయాలను పూసగుచ్చినట్లు చెప్పింది జాన్వి. ఆ మాటలు విన్న యోగేంద్రకు కోపం వచ్చింది. అంతలోనే సర్దుకొని,
కోపం తెచ్చుకుంటే పరిష్కారం లేదు అన్న విషయం గ్రహించుకొని మరి అంత పెద్ద విషయాన్ని బావగారికి చెప్పకుండా ఎందుకు వచ్చావు అన్నాడు యోగేంద్ర. తప్పు చేసిందే ఆయన అయితే ఆయనకు ఎలా చెప్పాలి అన్నది జాన్వి. ఆ మాటలు విన్న సీతమ్మ గారికి ఒళ్ళు మండిపోయింది. నాకు అనుమానంగా ఉంది. నువ్వు నీ భర్తకు చెప్పి వచ్చావా ఇక్కడికి అని అడిగింది. చెప్పలేదు, చెప్పాలి అనిపించలేదు నాకు అన్నది జాన్వి. వాళ్ళందరి పెత్తనాలతో భరించలేకపోతున్నాను అన్నావు. ఇప్పుడు మరి నిన్నగాక మొన్న వెళ్ళిన దానివి అత్తింటి కాపురానికి. నీ పెత్తనంతో ఎవరికీ చెప్పకుండా ఎలా వచ్చావు అన్నారు సీతమ్మ గారు కోపంగా. అత్తగారి పెత్తనం అని నువ్వు ఎందుకు అంటున్నావో నాకు తెలుసు. ఒళ్ళు తగ్గాలి కాస్త. ఉదయాన్నే లేచి పూజగది శుభ్రం చేయడం, పెరట్లో చెట్లకు నీళ్లు పెట్టడం, శుభ్రంగా ఉదయాన్నే స్నానం చేసి నీటిగా ఉండమనడం తప్ప అన్నారు సీతమ్మ గారు జాన్వి వైపు చూసి. అబ్బో అవును, నాకు తెలుసు. నీ కూతురు కదా, నీకు ముందే చేరిపోతాయి అన్ని విషయాలు అంటున్న జాన్విని చూసి ప్రదీప్ మందలించాడు. చిన్న పెద్ద తేడా లేదా నీకు అన్నారు. యోగేంద్ర నాకన్నా చిన్నవాడుగా, మరి నన్ను అంటుంటే ఎవరు అంత జాగ్రత్తగా పట్టించుకోరు అన్నది కోపంగా జాన్వి. జాన్వి, కోపం తెచ్చుకోకు, ప్రశాంతంగా ఆలోచించు. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చెప్పిన విషయాలు నమ్మకూడదు. నీ కళ్ళతో ఏమైనా చూసావా, చెవులతో విన్నావా? పోనీ నీ భర్త విషయం నీకు అర్థం కావటం లేదా? సంవత్సర కాలంలో నీ భర్త గురించి ఏం తెలుసుకున్నావు అన్నారు సీతమ్మ గారు కోపంగా. ఎదుటి వారిలో తప్పులను మాత్రమే చూస్తూ ఉంటే నీలో మంచి అసలు ఎలా ఉంటుంది? ఎదుటి వారిలో మంచి కూడా చూస్తున్నప్పుడు మనలో మంచి పెరుగుతూ ఉంటుంది అంటున్న సీతమ్మ గారి వైపు చూసి మౌనంగా ఉంది జాన్వి. కూతురు బిడ్డ కదూ, అందుకని నువ్వు వెనుకేసుకొస్తున్నావు అన్నది జాన్వి. నానమ్మను నువ్వు ఎంత మాట పడితే అంత మాట అలా అనొచ్చా అన్నది పూర్ణిమ కోపంగా. ఆ భయాలు నాకు ముందు నుంచి నువ్వు నేర్పలేదుగా, అందుకే నేర్చుకోలేదు అన్నది కోపంగా జాన్వి. ఆ మాట వరకు నిజమే. తల్లి చెప్తేనే కదూ బిడ్డలకు మంచి చెడ్డ అర్థమయ్యేది. విషయాలను సమయస్ఫూర్తిగా అర్థం చేసుకునే శక్తి వచ్చేది అనిపించింది యోగేంద్రకు. నువ్వు బావకు చెప్పకుండా రావడం తప్పు అక్క. నీకు ఏదైనా ఒక అనుమానం వచ్చింది, ఒక విషయం విన్నావు. అది ఎవరి గురించి? బావగారి గురించి. బావగారికి నీకు దాపరికాలు ఎందుకు? ఉన్నది ఉన్నట్టు అడగాలి బావను అన్నాడు యోగేంద్ర. అలా అడగొద్దు అని మాట తీసుకుంది ఆ అమ్మాయి మాలిని అన్నది జాన్వి. ఎవరో తెలియని మనిషి మాట తీసుకుంది అని గుర్తు చేసుకుని జాగ్రత్తగా ఉన్న నువ్వు నిన్ను పెళ్లి చేసుకున్న భర్తకు సైతం ఏమీ చెప్పకుండా రావడం అనేది నువ్వు నీ కుటుంబానికి ఇచ్చే ప్రత్యేకత, గౌరవ స్థానం ఏమిటో అర్థమైపోతుంది. అసలు ఇటువంటి విషయాలు వినకూడదు జాన్వి అన్నారు సీతమ్మ గారు. నేను పెళ్లి చేసుకున్నప్పుడు మీ తాతగారి మీద బంధువుల అమ్మాయి ఇష్టం వచ్చినట్లు చెప్పింది. అది ఆ అమ్మాయిని మీ తాతగారు ఇష్టపడలేదు, పెళ్లి చేసుకోలేదు అని కోపంతో తనకు దక్కనిది మరొకరికి దక్కింది అన్న బాధ కూడా, ఈర్ష్య అసూయ పుట్టించి ఇటువంటి అబద్ధాలు చెప్పించి వారి సంసారంలో కలతలు సృష్టిస్తారు. ముఖ్యంగా కళ్ళబొల్లి మాటలు, చెప్పుడు మాటలు వినకూడదు అని చెబుతున్న సీతమ్మ గారి వైపు చూసి, మన పక్కింటి వాళ్ళతో మరి నువ్వు, అమ్మ, యోగేంద్ర అందరూ బాగానే ఉంటారుగా అన్నది కోపంగా జాన్వి. వాళ్ళు మన మంచి కోరేవాళ్ళు అక్క. మన కుటుంబంలో ఎవరికైనా బాగోకపోయినా ఒకరికొకరు తెలియజేస్తూ సహాయం చేస్తూ ఉంటారు అన్నాడు యోగేంద్ర. అంతేగాని కుటుంబంలో కలతలు సృష్టించే వాళ్ళతో మన మంచి కోరే వాళ్ళని పోల్చడం అనేది కరెక్ట్ కాదు అంటున్న యోగేంద్ర మాటలు వింటూ ఒక రకంగా ముఖం పెట్టుకొని ఉంది జాన్వి. ఇప్పుడు నేను చెప్పినట్లు ముందు బావకి చెప్పు అన్నాడు యోగేంద్ర. తమ్ముడు చెప్పినట్టు చెయ్యి అని ప్రదీప్ గారు కాస్త గట్టిగా అనడంతో
జాన్వి అలాగే అంది. అవినాష్కి ఫోన్ చేశాడు యోగేంద్ర. బావగారు ఏం చేస్తున్నారు మీరు? ఇదిగోండి అక్క మాట్లాడుతుందంట అన్నాడు యోగేంద్ర. అది కాదు అనబోతున్న అవినాష్ మాటలను వినకుండా అక్కకు ఇచ్చేశాడు ఫోన్ యోగేంద్ర. సారీ అండి, నాకు విపరీతంగా కడుపులో నొప్పి వచ్చింది, భయమేసి చెప్పకుండా వచ్చేశాను, మామగారు వస్తుంటే అంటూ చెప్పింది జాన్వి. ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు కంగారుగా అవినాష్. ఇంతలో జాన్వి బయటకి పరిగెత్తింది. వాంతి చేసుకుంటూ ఉంది. ఏమైంది అక్క అంటున్న శాన్వి మాటలు, అందరి మాటలు విని అవినాష్ కంగారు పడ్డాడు. ఎలా ఉంది యోగి అంటూ ప్రశ్నించాడు. ఏమో, ఇది కూడా యాక్షనేమో అనుకున్న యోగి మనసులో నవ్వుకుంటూ, కడుపులో నొప్పిగా ఉంది, వాంతులు అవుతున్నట్లు ఉన్నాయి బావా అని చెబుతున్న యోగేంద్ర మాటలకు, నేను ఆఫీస్లో ఉన్నాను, అర్జెంట్ వర్క్ ఉంది, జాన్వి జాగ్రత్త, ఇంటికెళ్ళాక ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు అవినాష్. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share and subscribe to my YouTube channel. Thank you.